వల్లభనేని వంశీ, పోసాని. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ లిస్ట్ లో చూసుకుంటే రోజా గారు ఉన్నారు. మెయిన్ మెయిన్ క్యాండిడేట్. రోజా గారు తర్వాత మన గడ్డం బాసు, ఆయన కూడా రెడీగా ఉన్నాడు. వాళ్ళ కొడాలనే గడ్డం బాసు అంటే ఆయన. వాళ్ళు ఆల్రెడీ మానసికంగా రెడీ అయిపోయారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది రోజా అని కూడా భావిస్తున్నారు అందరూ. ఆమె కూడా అలాగనే భావిస్తుంది. అందుకనే ఆమె ఇప్పుడు అక్కడి నుంచి కూడా తన ట్రాక్ మార్చేసి జబర్దస్త్ వంటి షోలో కూడా వచ్చేస్తుంది. జబర్దస్త్ వంటి షోలో కూడా ఇప్పుడు నటించడానికి వస్తున్నారు. రోజా మరియు శ్రీకాంత్ గారి కాంబినేషన్లో ఇంకో షోరూమ్ ప్రారంభించారు. త్వరలో అందులో వస్తారు. కానీ కొంతకాలం ఒప్పుకోకుండా పోతే మంచిది, ఎందుకంటే ఎలాగ అరెస్ట్ అవుతుంది కదా. అంత పచ్చిబూతులు తిట్టిన పోసాని గారి వైఫ్కి ఫోన్ చేసి జగన్ గారు అంత సపోర్ట్ చేస్తున్నారంటే, అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, చెల్లెల్ని, అక్కల్ని తిడితే కూడా, ఆడపడుచుని తిడితే కూడా సపోర్ట్ చేస్తారు జగన్ గారు. అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు పోసాని గారు ఈ యొక్క ఇన్సిడెంట్లో? దాని గురించి అసలు పోసాని గారి గురించి బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుంటే, ఆయన దాసనారాయణరావు గారి దగ్గర ఫస్ట్లో చేరారండి అసిస్టెంట్గా. అక్కడి నుంచి ఆయన రావడం జరిగింది. ఆయనకి విపరీతమైనటువంటి కుల దురభిమానం ఎక్కువ ఉంది ఆయనకి. ఆయన ఏంటంటే కులాభిమానం ఉండొచ్చు, తప్పులేదు, కానీ కుల దురభిమానం ఉండకూడదు. ఎంతసేపు ఏంటంటే అవతల క్యాస్ట్ వాళ్ళని తిట్టడం, వాళ్ళని విమర్శించడం. సొంత క్యాస్ట్ వాళ్ళని కూడా తిడతారు కదా. సొంత క్యాస్ట్ వాళ్ళని తిడతాడు. అవతల రామనాయుడు పోసాని ఒకటే క్యాస్ట్ కదా, అయినప్పటికీ కూడా అవతల క్యాస్ట్ వాళ్ళు ఇంకా ఎక్కువ తిడతాడు. కాపీ క్యాస్ట్ అంటే అసలు అతను పడదు, విపరీతంగా తిట్టేటువంటి వాడు. ఇటువంటి అతని సినిమాలు కూడా స్క్రిప్ట్లు చూడండి, ఈ కులాల గురించి, వర్గాల గురించి అతని సినిమా స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటాయి, కథలు కూడా అలానే ఉంటాయి. అటువంటివి తీయడం జరిగింది. అతను దురదృష్టవశాత్తు అతను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాడు. జగన్ గారు అతను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు కాబట్టి ఎంకరేజ్ చేసిన. ఇతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దూరంగా ఉన్నప్పటికి కూడా ఒక పదవి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇతను ఈ యొక్క పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి కామాంధుడని, హీరోయిన్గా అవకాశాల కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా అతను కడుపులు చేస్తుంటాడని, మానభంగం చేస్తుంటాడని కూడా పోసాని కృష్ణమురళి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. మరియు ఒక పంజాబ్ అమ్మాయి గారికి వస్తే ఆమె కడుపు చేసి ప్రేమించాన్ని మోసం చేసి చివరికి పెళ్లి చేసుకోకుండా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కలిసి 25 కోట్ల రూపాయలు ఇచ్చి అమ్మాయిని వదిలించుకున్నారని ఇదంతా కూడా పోసాని కృష్ణమురళి గారే బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఇది అక్రమమైన అరెస్ట్ అంటారా, కర్మ ఫలితం అంటారా? ఇది అక్రమమైన అరెస్ట్ కాదండి, అతని కర్మ ఫలితమే. ఎందుకంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమనంటే, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, విమర్శలు సహజం కాబట్టి, నన్ను ఎవరైనా తిట్టుకోండి, ఏం పర్వాలేదు, నేను వాటన్నిటి కూడా క్షమించి వదిలేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పోసాని కృష్ణమురళి అని ఆయన ఒక స్థాయి దాటి చిరంజీవి గారి అమ్మని కూడా తిట్టడం జరిగింది. అది నిజంగా ఖండించదగ్గ విషయము. అంత పెద్ద స్త్రీని, ఆయన దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి ఆమెను తిట్టడం ఏంటి? అది నిజంగా అతని దురహంకారానికి కారణమే. అది అతను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి కూతులని, చిన్న పిల్లల్ని వాళ్ళని తిట్టడం ఏంటి? వాళ్ళని తిట్టడం, ఈ చిరంజీవి గారి అమ్మగారిని ఎప్పుడైతే తిట్టాడో ఖచ్చితంగా అతను అరెస్ట్ అవుతాడు, తగిన ఫలితం ఉంది అని కూడా అందరూ కూడా భావించారు. అదేవిధంగా లోకేష్ గారు ఈ యొక్క రెడ్ బుక్లో రాసుకోవడం జరిగింది. కానీ చాలామంది ఏమనుకున్నారంటే, ఇతను లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్లో తనని తిట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇతను అరెస్ట్ చేయని భావించారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే అన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే కరెక్ట్గా పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడానికి ఒకరోజు ముందు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తాము ఒక 15 సంవత్సరాలు టీడీపీతో కలిసే ఉంటామని, తమ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని కూడా స్పష్టంగా చెప్పారు. అతను చెప్పిన మన్నాటిగా కూడా వితిన్ కొన్ని డేస్లోనే ఈ యొక్క పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఇప్పుడు అతను మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపాడు. అతను చెప్తున్నాడు, ఇది సజ్జల రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడంట, నెలకి 3,82,000 డబ్బులు ఇస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా చిరంజీవి ఫ్యామిలీని తిట్టమని సజ్జల తనకు స్క్రిప్ట్ ఇచ్చాడని, అందుకే తను ఈ విధంగా తిట్టాన్ని కూడా అతను చెప్పడం జరిగింది. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే పోసాని ఒక పెద్ద స్థాయి రచయిత. ఆయనకి ఏ కథ రాసుకున్నా, ఏ స్క్రిప్ట్ రాసుకున్నా సరే, సంభాషణ రాసుకున్నా అతనికి మంచి అమౌంట్ రెమ్యూనరేషన్గా వస్తుంది. కానీ అటువంటి ఆయన కేవలం 3,82,000 జీతం కోసము ఈ యొక్క తిట్టే కార్యక్రమం పెట్టుకోవడం మటుకు నిజంగా ఖండించదగిన విషయం. పాపం పోసాని గారికి అవకాశాలు రావట్లేదేమో, ఏం కథలు లేక డబ్బులకి ఇబ్బంది పడి ఇటువంటి దానికి ఒప్పుకున్నాడేమో తెలియదు. లేకపోతే ఇప్పుడు రివర్స్ అయిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈయనకి ఈ విధంగా డబ్బులు ఇచ్చి నెలకు నీకు 4 లక్షలు ఇస్తాం కాబట్టి ఇప్పుడు జగన్ వాళ్ళని తిట్టు అని మార్చారో తెలియదు.
మొత్తం మీద ఈయన సరెండర్ అయిపోయాడు, అప్రూవల్గా అన్నట్టు కూడా కనిపిస్తుంది. అందుకనే అతన్ని రిమాండ్ విధించినప్పటికి కూడా 14 రోజులు లోపలికి పంపించినప్పటికి కూడా ఇతను ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి సమస్య చూపించేసి చక్కగా హాస్పిటల్లో పోయి జాయిన్ అయ్యాడు. ఖచ్చితంగా ఇతను టీడీపీ వాళ్ళతో కూడా కుమ్మట్టు అయినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళలో పోసాని కృష్ణమూర్తి ఒక ఆయన. ఈయన ఏంటంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాడు. వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి అవతల వాడిని తిడుతూ ఉంటాడు. ఏమైనా ఇట్లా డబ్బులు తీసుకొని తిట్టే వాళ్ళని మటుకు ఎంకరేజ్ చేయొద్దు, అది చాలా ప్రమాదం. రాజకీయాల్లో ఉంటే సిద్ధాంతాల పరంగా ఉండాలి, ప్రజల సమస్యలపై పోరాడి పేరు తెచ్చుకొని ఉన్నత స్థాయికి రావచ్చు. కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆడవాళ్ళని తిట్టడం మటుకు తీవ్రమైన నేరం. దీనికి ఖచ్చితంగా కూడా అతనికి ఈ యొక్క అత్తారింటి దారి సినిమాలో చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా అతను పళ్ళు ఊడిపోవడం ఖాయం. పోసాని కృష్ణమూర్తి గారి పళ్ళు త్వరలో ఊడిపోతాయని కూడా అందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్.